నేపాల్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి ఆక్రమణలు లేదా మతపరమైన లేదా విద్యా సంస్థల చట్టవిరుద్ధ కార్యకలాపాలను సహించబోమని యోగి ప్రభుత్వం స్పష్టం చేసింది. గుర్తించిన ఆక్రమణల్ని వెంటనే తొలగించి క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని పరిపాలనకు ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్లోని భారతదేశం నేపాల్ సరిహద్దు సమీపంలో ఉన్న 20 మసీదులు, మదర్సాలను అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ భూమి నుండి ఆక్రమించి ఇక్కడ మదర్సాలు, మసీదులు నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. రెవెన్యూ చట్టం సెక్షన్ 67 నిబంధన ప్రకారం బహ్రాయిచ్, శ్రావస్తి, సిద్ధార్థనగర్, మహారాజ్గంజ్, బలరాంపూర్, లఖింపూర్ ఖేరి జిల్లాల సరిహద్దు ప్రాంతాలలో వందలాది ఆక్రమణల్ని యోగి సర్కారు తొలగించింది. శ్రావస్తి జిల్లాలో గుర్తింపులేని 17 మదర్సాలపై చర్యలు తీసుకున్నట్టు కూడా అధికారులు వెల్లడించారు. భింగా తహసీల్లో 10, జమున్హా తహసీల్లో 7 నిర్మాణాలు తొలగించారు. సిద్ధార్థనగర్ జిల్లాలోని నౌఘర్ తహసీల్లో ప్రభుత్వ భూమిలో నిర్మించిన మసీదు, అలాగే మదర్సాతో సహా 5 నిర్మాణాలను తొలగించారు. జిల్లాలోని షోహరత్గఢ్ తహసీల్లోని 6 చోట్ల అక్రమ నిర్మాణాలను కూడా గుర్తించినట్టు తెలిపింది. లఖింపూర్ ఖేరి జిల్లాలోని పాలియా తహసీల్లో కృష్ణనగర్ కాలనీ వద్ద అక్రమంగా నిర్మిస్తున్న మసీదును కూల్చేసినట్లు పేర్కొన్నారు. ఆ స్థలంలో ప్రార్థనలు జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. అక్రమాలపై సీఎం యోగి ఆదేశానుసారం తాము వ్యవహరిస్తున్నట్టు అధికారులు చెప్పారు. గతంలోనూ మసీదులు, మదర్సాల విషయంలో యోగి ఆదిత్యనాథ్ ఫుల్ క్లారిటీతో వ్యాఖ్యలు చేశారు. సంభాల్ వివాద సమయంలోనూ ఆయన అధికారులకు పూర్తి క్లారిటీ ఇచ్చారు. సంభాల్ జామా మసీదు వివాదంపైన యోగి గతంలో పూర్తి స్పష్టతనిచ్చారు. ఏ వివాదాస్పద నిర్మాణాన్ని కూడా మసీదు అని పిలవద్దన్నారు. సంభాల్ జామా మసీదు కింద చారిత్రక, పురావస్తు లేదా విశ్వాసం ఆధారంగా ఆలయం ఉందని నిరూపించే ఆధారాలు ఉంటే ముస్లింలు కోర్టుల జోక్యం లేకుండానే ఆ నిర్మాణాలను గౌరవంగా తిరిగి ఇవ్వాలని యోగి అన్నారు. పురాణాల ప్రకారం విష్ణువు 10వ అవతారమైన కలికి పునర్జన్మ 5000 ఏళ్ల క్రితమేనని అంచనాలున్నాయి. ఆ సమయంలో ఇస్లాం కూడా ఉనికిలో లేదని యోగి కుండ బద్దలు కొట్టారు. సంభాలు విష్ణువు 10వ అవతారమని హిందువులు నమ్ముతారు. అప్పుడు ఇస్లాం లేకపోతే అసలు జామా మసీదు ఎలా ఉంటుంది? ముస్లిం లీగ్ ప్రకారం దేశాన్ని నడపలేమన్నారు యోగి. సనాతన ధర్మ అనుచరులు నిర్మాణంపై వాదనలు వినిపిస్తుంటే కొందరు కోర్టు మాట వినేందుకు కూడా ఇష్టపడటం లేదన్నారు. ఏ వివాదాస్పద నిర్మాణాన్ని మసీదు అనొద్దన్నారు. ఇస్లాంలో ప్రార్థన చేయడానికి ఎటువంటి నిర్మాణం అవసరం లేదని, సనాతన ధర్మం ప్రకారం అది తప్పనిసరి అని యోగి అన్నారు.